దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము అనేటువంటి మాటల్ని పలికినట్లుగా మనం చూస్తాం. యోసేపు ఒక్కడే భయపడడం గురించినటువంటి సందేశాన్ని పొందలేదు, మరియ కూడా అలాంటి సందేశాన్ని పొందింది. లూకాసు వార్త 1వ అధ్యాయము 30వ వచనము ఈ విధంగా చెప్తోంది. ఏంటి, ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి అనేటువంటి మాటలు. జకరియా గారితో కూడా ఈ మాటలు ప్రక్కనే ఆ పేజీలో మనము చూస్తాం. 12వ వచనంలో జకరియా అతను చూచి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదు. అదేవిధంగా గొర్రెల కాపరులతో దూతగారు 2వ అధ్యాయము 10వ వచనం, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. సో కాబట్టి క్రిస్మస్ వృత్తాంతాల్లో పదే అది యోసేపు కావచ్చు, మరియ కావచ్చు, జకరియా కావచ్చు, గొర్రెల కాపర్లు కావచ్చు, ఈ సందేశము భయపడకుడి, భయపడకము, చేర్చుకోవడానికి భయపడాల్సిన అవసరం లేదు, ప్రార్థన వినబడదేమో అని భయపడాల్సినటువంటి అవసరం లేదు, మాకెవరు సందేశాన్ని అందించరేమో అనేటువంటి విధానంలో భయపడాల్సినటువంటి అవసరం లేదు, దేవుడు తన కృపను నా ఎడల విస్తరించడేమో అనేటువంటి దిగులు బెంగ పడాల్సినటువంటి అవసరం లేదు. యేసు స్వామి ఈ లోకంలో జన్మిస్తున్నాడనేటువంటి సందేశము మన భయాలకు ఒక గొప్ప ఆదరణ లేకపోతే ధైర్యాన్ని అనుగ్రహించేటువంటి సందేశముగా మనము